ప్రత్యేక కౌంటర్లు పెట్టుర్రి, రైతులు పండించిన వడ్లు కొనుర్రి, లోకల్ లీడర్లు అధికారుల సాయం తీసుకోర్రి. జాయింట్ కలెక్టర్లు ఆఫీసర్లకు మంత్రులిచ్చిన సూచనలివి. యాసంగి పంట భారీగా మార్కెట్కు వస్తదని, ప్రతి గింజకు మంచి రేట్ కట్టివ్వాలని చెప్పిండ్రు. రైతు బాగోగులై ప్రభుత్వానికి ముఖ్యమన్నారు రాష్ట్ర మంత్రులు. యాసంగి సీజన్ల వరి ధాన్యం కొనుగోళ్లపై సెక్రటేరియట్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ చేసిండ్రు మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి. వడ్ల సేకరణపై పౌర సరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్ శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్లకు సూచనలిచ్చిర్రు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 21,64,000 ఎకరాల్లో యాసంగి వరి సాగు జరిగిందని మంత్రులు చెప్పిండ్రు. భూమికి బరువయ్యే రీతిలో బంపర్ దిగుబడి వస్తుందని, కనీసం 64 లక్షల టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందన్నారు మంత్రులు. ఎక్కువ మొత్తంలో ధాన్యం మార్కెట్లకు వస్తుంది కాబట్టి రైతులకు కనీసం మద్దతు ధర దక్కేటట్టు చూడాలన్నారు మంత్రులు. సర్కార్ తరపున అంతటా కొనుగోలు కేంద్రాలు పెట్టాలన్నారు మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధుల సాయంతో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్కు వచ్చిన రైతు తన పంటను రోజు తిరగకుండానే అమ్ముకునేటట్టు చర్యలు తీసుకోవాలన్నారు. 48 గంటలలోనే వారికి చెల్లింపులు జరగాలన్నారు. కందుల కొనుగోళ్లలో రైతులకు ఇంకా 150 కోట్లకు పైగా బకాయిలున్నామని, 3 రోజులల్లా వాటిని క్లియర్ చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు చెప్పిండు. ఈసారి అటు నిజాం సాగర్, సింగూర్, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులు, మధ్యరకం ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు, చెరువులతో సాగునీరు మస్తు ఇచ్చినమని చెప్పిండ్రు. అదే స్థాయిలో ఎకరానికి 35 క్వింటాళ్లకు పైగా ధాన్యం వస్తుందన్నారు మంత్రులు. సూర్యాపేట, బాన్సువాడ లాంటి వరి దిగుబడి ఎక్కువగా ఉన్న జాగలల్లా స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకోవాలని 3 మంత్రులు చెప్పిండ్రు. మండల స్థాయిలో తహసీల్దార్, ఆర్ఐలను కొన్ని కొనుగోలు కేంద్రాలకు ఇన్ఛార్జీలుగా నియమించుకోవాలని హరీష్ సూచించిండ్రు. ధాన్యం కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టీవీలు, పేపర్లల్లా నెగిటివ్ వార్తలు రాకుండా చూసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగొద్దని మంత్రులు చెప్పిండ్రు. మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలలో రైతులకు తాగడానికి నీళ్లు, ఉండడానికి నీడ ఏర్పాటు చేయాలన్నారు. వడ్లు ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా కొంటుండ్రనే దాని మీద జాయింట్ కలెక్టర్లు ప్రతిరోజు ఉదయం 1 గంట సేపు రివ్యూ చేసుకోవాలన్నారు. కొన్ని వడ్లు మళ్లా సైక్లింగ్ జరగకుండా చూడాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు గట్టిగానే చెప్పిండు మంత్రి హరీష్ రావు.